కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు. ఈ సమయంలో తొందరగా మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి తెరవండి అందరూ. క్షమించండి, నిర్గమకాండం. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనము ఒకసారి చదువుకుందాము. అరవై 61వ పేజీ. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనము. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. చాలండి. పరిశుద్ధుడు సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రాలు ప్రభువా. చదవబడినటువంటి వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడండి, నన్ను మరుగుపరిచే ప్రభువా మీరే ప్రభువా మాకు తెలియచేయాల్సిన విషయాలన్నీ తెలియపరిచి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్యము దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటన్నది మనం గమనించే ఉంటాము. ఈ రోజుల్లో మనుషులకి దేవుడు ఇచ్చిన దానికంటే ఇంకా కావాలని ఆశించడంలో మనుషుడు అనేవాడు చాలా ప్రథమ స్థాయిలో ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడిచ్చింది అంటే మన కడుపుకి సరిపడినంత ఆహారం ఉంటే సరిపోతుంది. అంతమించి ఆహారం తీసుకుంటే అది సరైన విషయం కాదు, ఎందుకు ఉపయోగం ఉండదు. అలాగే దేవుడు మనకి ఎలాంటి మేలులు అయితే ఇచ్చాడో ఆ మేలులతో మనం సంతృప్తి పొందాలి, కానీ అంతకు మించి మనం ఆశించినట్లయితే అది ఎంత మాత్రం మనకి సంతోషాన్ని కలిగించదు, ఆనందాన్ని కలిగించదు. ఇక్కడ ఈ పరిశుద్ధ లేఖనాలలో మనం చదువుకున్న దాని ప్రకారము దేవుడు ఆనాటి అంటే మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులకి వాళ్ళకి క్రమాన్ని తెలియచేస్తూ మోషే గారి ద్వారా అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు తెలియపరిచారు. మరి ఆ తెలియపరిచినటువంటి మాటలకి ప్రతి ఒక్కరూ కూడా విని అర్థం చేసుకుని లేదా ఆ మాటలకు కట్టుబడి వాళ్ళ జీవితాన్ని కొనసాగించినట్లయితే దేవుడి యొక్క కొలమానంలో ఉంటారు, లేకపోతే దేవుని యొక్క కొలమానంలో ఉండని పరిస్థితి వస్తుంది. కానీ ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుడి యొక్క కొలమానంలో ఉన్నారా లేదా ఉంటూ తప్పిపోయారా? ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. తప్పిపోతే ఒకవేళ ఉంటే ఎలాంటి అద్భుతాలు వాళ్ళు చూశారు, గొప్పగా పోషించాడు, వాళ్ళ యొక్క ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశాడు, లేదా వాళ్ళ యొక్క సనుకున్న టైంలో లేదా దేవుని యొక్క కొలమానంలో లేకుండా బలహీనమవుతున్న సమయంలో కూడా వాళ్ళని ఏ విధంగా దేవుడు శిక్షించాడో కూడా మనందరికీ తెలుసు. ఆ విషయాలన్నీ ఇప్పుడు ఈ క్షణంలో దేవుడు మన కళ్ళ ముందు పెడుతూ దాన్ని మనకు తెలియచేస్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, ఒకవేళ నాలో లేదా మీలో లేదా దేవుని యొక్క నడిపింపులో దేవుని యొక్క రాజ్యములో స్థానము సంపాదించుకోవడానికి ఆశపడుతున్న ఎవరైనా కూడా ఒకవేళ మీలో ఇది ఉంటే ఒకసారి గమనించుకోండి. ఆ రోజు ఇశ్రాయేలీయులు పొందుకోలేనటువంటి ఆ రోజు చాలామంది అన్ని లక్షల మందిలో కొంతమంది మాత్రమే, 20 మాత్రమే అలాంటి ధన్యతను పొందుకోవడానికి కారణమండి. మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, మన పొరుగు వారిది ఏది కూడా మనం ఆశించకూడదంట. మరి మనుష్యులుగా మనము దేవుని వాక్యంలో నడుస్తున్న మనం అందరము కూడా లేదా దేవుడి యొక్క పరిశుద్ధతలో మనం నిలబడి ఉన్నాము అని పరులతో చెప్పుకుంటున్న మనందరము కూడా మన జీవితంలో ఆశించే తత్వం లేదు అని అనుకుంటామా?
నిజంగా మనలో దేవుని యొక్క మాట ప్రకారం పొరుగువారిని పట్ల ఆశించేటటువంటి విధమైనటువంటి ఆశ, అలాంటి జిజ్ఞాస లేదంటే అలాంటి ధ్యాస మనలో లేకపోతే దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే ఆశింపకూడదని చెప్తున్నాడు. నీకు ఏ స్థాయి అయితే మేలులు కావాలో ఆ స్థాయి మేలులు దేవుడు నీకు ఏర్పరిచాడు. ఆ స్థాయికి మించినటువంటి ఆస్తులు కానీ, సంపదలు కానీ, మేలులు కానీ ఏమైనా కూడా దేవుడు నీకు సరైన క్షేమమును కలిగించవు అని చెప్తున్నాడు. అంటే నా జీవితంలో 1,00,000 రూపాయల నా జీవితం నాకుంటే ఒకవేళ 10 లక్షల కోసం నేను ప్రయత్నం చేస్తే గనక ఆ 10 లక్షలు నేను కాపాడుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఆ 10 లక్షలు నేను సంపాదించుకునే ప్రయత్నంలో దేవుణ్ణి ఖచ్చితంగా నేను విడిచిపెట్టవచ్చు. కనుక దేవుని ఇచ్చినది మనకు చాలు, అంతకుమించి మనం ఆశించకూడదని చెప్తున్నాడు. పొరుగువారికి సంబంధించింది ఏమేమి ఆశించకూడదు? అసలు మనం ఏం ఆశించకూడదు? పొరుగువారికి సంబంధించింది అసలు ఏమీ ఆశించకూడదు. కానీ ఈరోజు జనాలు, అంటే మనుష్యులు, ముఖ్యంగా దేవుని యొక్క పరిశుద్ధ మందిరము యొక్క సన్నిధులకు వచ్చిన మనుషులు కూడా పొరుగువారిలో ఉన్నటువంటి అనేక విషయాలు ఆశిస్తూ ఉన్నారు. అది సరైన విషయం కాదు. ఏం ఆశిస్తూ ఉన్నారు? ఒక వస్తువును ఆశిస్తూ ఉన్నారా? లేదా ధనాన్ని ఆశిస్తూ ఉన్నారా? ఒక సహాయాన్ని, వారి తరపు నుంచి వాక్యానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆశించడము కానీ వాళ్ళకి సంబంధించిన ప్రతిదాన్ని ఆశిస్తాం లోకానుసారమైనది. అంటే మన ఆశ ఎలా ఉండాలి అంటే మనకి లోకానుసారమైనటువంటి ఆశగా మన ఆశ ఉండకూడదు, కానీ పరలోక సంబంధమైనదిగా ఉండాలి. అలా లేకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు 1 యోహాను మీరు ఒకసారి తీసినట్లయితే, ఒకసారి 1 యోహాను 2వ అధ్యాయము ఒకసారి గమనిద్దాం. 1 యోహాను 2వ అధ్యాయము 16, 17 వచనాలు. లోకములో ఉన్నదంతయు, చెప్పండమ్మా, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. చాలండి. చూసారండి, లోకము వైపు మనం చూసి, లోకములో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి వ్యక్తుల వైపు మనం చూసి మనం ఆశపడితే దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే మన ముందున్నటువంటి పితరులు లేదా మన సహోదరులు చేసినటువంటి తప్పిదాన్ని మీరు చేయొద్దు, మీ సహోదరులు చేసినటువంటి తప్పిదాన్ని మీరు చేయొద్దు అని చెప్తున్నాడు. ఏంటయ్యా ప్రభువా, నా సహోదరులు చేసిన తప్పిదం ఏంటి? వాళ్ళు చేసి కోల్పోవడం వల్ల వాళ్ళు నీ మహిమను కోల్పోయారు. ఏమి చేసి నీ మహిమను కోల్పోయారు ప్రభువా అని అడిగితే చెప్తూ ఉన్నాడు, లోకము వైపు చూసి దేవుని యొక్క మహిమను కోల్పోయారు. ఏంటి ఆ లోహము? చెప్తున్నాడు కదా, నీకు చెప్తున్నాడు, వారి వలె నువ్వు ఉండొద్దు. లోకములో ఏమీ లేదు, లోకంలో ఏ ఒక్కటి కూడా నిన్ను రక్షించేది లేదు. లోకంలో ఏ ఒక్కటి కూడా నిన్ను శాశ్వతంగా సంతోషంగా కానీ ఆనందంగా కానీ నిత్య రాజ్యంలో స్థిరపరిచేది ఏది కూడా లోకంలో లేదు. కనుక లోకం వైపు ఉన్నది ఏది కూడా మనం ఆశించొద్దని దేవుడు చెప్తున్నాడు. ఏముందని చెప్తున్నాడంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు. చాలా గొప్పగా 3 పదాల్లో జీవితాన్నే దేవుడు ఇక్కడ మిళితం చేసినటువంటి సందర్భము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. చూసారండి, శరీరాశ మనందరికీ తెలిసిందే. దీని గురించి నేను పూర్తిగా మీకు వివరించిన, కానీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ 3 మనని మహిమ సింహాసనంలోకి పోనకుండా మనల్ని వెనకలాకుతూ ఉంటాయి. చాలు మన శరీరం మీద ఆశ కలిగితే చాలు, మనకు నేత్రాలు చూపించేటువంటి ఆశ కలిగితే చాలు, మన జీవించాలి, జీవన ప్రయాణములు ఏ విధంగా బ్రతకాలి అలాంటి తలంపులు కలిగితే చాలు, అలాంటి ఆశ చాలు మన నిత్య రాజ్యంను కోల్పోవడానికి. కనుక ఈ యొక్క సమయం, ఎందుకంటే చెప్తున్నాడు కదా, మనం ఇప్పుడు నేను లేదా మన యెహోవా తండ్రి ఆయన ఏర్పరిచిన మార్గమా మనకు ముఖ్యం, లేదంటే అపవాది ఏర్పరిచిన మార్గమా ముఖ్యం? మనకి గమనించాలి. మన కుటుంబంలో బిడ్డలకి తల్లిదండ్రులు ఏర్పరిచిన మార్గము క్షేమంగా ఉంటుందా, లేదా బయట వ్యక్తి ఏర్పరిచిన మార్గము క్షేమంగా ఉంటుందా? భూలోకంగా మనం మాట్లాడుకుంటే కనుక మన పిల్లల యొక్క వాతావరణం తల్లిదండ్రులు తెలుసు, వాళ్ళ ఆలోచన మనకు తెలుసు, వాళ్ళ జ్ఞానం మనకు తెలుసు, వాళ్ళ పరిస్థితులు ఏంటన్నది తల్లిదండ్రులకు తెలుసు. కాబట్టి వాళ్ళ పరిధిలో కొన్ని మార్గాలు వాళ్ళకి నిర్దేశిస్తూ ఉంటారు. ఏ ఇరువురు బిడ్డలు కూడా ఒకే విధమైన ఆలోచన శక్తి కలిగి ఉండరు, ఒకే విధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండరు. కాబట్టి తల్లిదండ్రులుగా వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళకి ఏర్పరచవలసినటువంటి మార్గాన్ని వాళ్ళకి ఏర్పరిచి వాళ్ళు నడిపిస్తూ ఉంటారు.
కానీ ఆ వ్యక్తుల యొక్క స్వభావం, ఆ బిడ్డల యొక్క స్వభావం బయట వ్యక్తులకు తెలియదు కదా, తెలియదు. మరి ఏ విధంగా ట్రీట్ చేస్తాడు బిడ్డల్ని? వేరొక బిడ్డల యొక్క స్వభావం తెలియనటువంటి వ్యక్తి ఏ విధంగా నడిపించలేడు కదా, నడిపించలేడు. ఇక్కడ మన పరమ తండ్రి మన ఆశలను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి పుట్టినవి కాదు శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మములు అనేవి అపవాదు నుంచి పుట్టినవి. అపవాదు నుంచి పుట్టినటువంటి ఆ మూడు మార్గాల వైపు మనం వెళ్ళిపోతే మనం నిత్యరాజ్యంలో స్థానాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఉన్నామో అపవాది ఆ ఆశను అదురుగా తీసుకుని, ఆ ఆశని ప్రధానంగా తీసుకుని మనకు అనేక రకమైనటువంటి రంగుల ప్రపంచాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు. గమనించట్లేదా? ఈ రోజుల్లో కుటుంబాలు అనేకమైన ప్రాబ్లమ్స్, సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి. అనేక చోట్ల ఆ కుటుంబాల భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నేను తెలియపరచాల్సిన విషయం ఏంటంటే భర్తలే భార్యలను చంపేస్తున్నటువంటి పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఏమంటే జాగ్రత్త అమ్మా, వ్యక్తి ఎలా ఉంటాడో ఏంటో, జాగ్రత్తగా నువ్వు తెలివిగా ఉండని స్త్రీకి చెప్పి పంపించేటటువంటి సందర్భాలు ఒకప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మారిపోయాయి. చాలా, అంటే పూర్తిగా నేను చెప్పదలుచుకోలేదు కానీ చాలా మటుకు భర్తలను కూడా అంటే ఏ విధమైనటువంటి, అంటే భర్తలు తాగుబోతులయ్యో, లేదా భర్తలు పట్టించుకోకుండా, లేదా భర్తలు సమానమైనటువంటి, అంటే ఒక పరిధిలో లేకపోవడం వల్ల కాదు, బాధ్యత కలిగి సక్రమంగా ఉంటున్న వాళ్ళను కూడా ఈ లోకంలో లేకుండా చేసేస్తున్నారు భౌతికంగా. ఎందుకలగా? ఏ ఆశ కలిగి ఉన్నారు వాళ్ళు? ఆ వ్యక్తులు ఏ ఆశ కలిగి ఉన్నారు? వ్యభిచారం పైన ఆశ కలిగి ఉన్నారు. వాళ్ళ శరీరం యొక్క సౌందర్యం పైన ఆశ కలిగి ఉన్నారు, ధనము పైన ఆశ కలిగి ఉన్నారు, ఆస్తులపైన ఆశ కలిగి ఉన్నారు. వాటన్నిటిని కూడా వాళ్ళు ప్రధానంగా తీసుకుని వ్యక్తిని కూడా ఈ జీవితంలో, ఈ యొక్క లోకంలో చంపేయడానికి కూడా వెనకాడట్లా. అక్రమము విస్తరించేసి ఎంత దారుణంగా ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉందో. అక్రమ సంబంధాల వల్ల ఆ వ్యక్తిని చంపేసి, భర్తను చంపేసి కూడా భార్య నిక్కచ్చిగా తిరుగుతున్నటువంటి సందర్భాలు, అక్కడక్కడ భర్తలు కూడా అదే విధంగా ఉన్నటువంటి సందర్భాలు. ఇరువురు ఇలాగ ఉంటే బిడ్డలకు ఏ విధమైనటువంటి ప్రణాళిక నేర్పిస్తారు, బిడ్డలను ఏ విధంగా దేవునికి అనుసంధానం చేస్తారు. అలాంటప్పుడు బిడ్డలను కలగకుండా ఉండడమే మంచిది. అలాంటప్పుడు బిడ్డలు కనకుండా ఉండడమే మంచిది. అంటే బిడ్డలను కూడా చూసి సరైన పద్ధతులు నేర్చుకోలేకుండా కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్న ఈ సమయాల్లో మనము ఏ విధంగా ఉండాలి? నువ్వు ఎప్పుడైతే అది భార్యాభర్తలైనా, సహోదరులైనా, సహోదరులైనా, ఏ వ్యక్తి అయినా ఎప్పుడు ఈ దురాశ కలుగుతుందయ్యా, ఎప్పుడు భార్య పైన భర్త, లేదా భర్త పైన భార్య, అన్నదమ్ముల పైన, లేదా ఇలా ఒకరికి ఒకరు ఎప్పుడు ఇలాగా ఉంటారు ప్రభువా అంటే ఆయన చెప్తున్న మాట దురాశ ఎక్కువైపోయి, లేదంటే మనం గమనించినట్లయితే దాదాపుగా మన 40 సంవత్సరాలు 30 సంవత్సరం నుంచి మన జీవితం దేవుని కృపలో ముందుకెళ్తూ ఉంది. కానీ అప్పుడు దినాలు మనం గమనించినట్లయితే చాలా ప్రశాంతమైనటువంటి క్రమశిక్షణలో నడిపింపులో జరుగుతున్నటువంటి ఆ క్షణాలు, మన తల్లిదండ్రులు కానీ, మన తాతయ్యల వాళ్ళు కానీ, అప్పుడు ఆ తరంలో మన ఎంత ఆహ్లాదకరమైనటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు ఉండేవి అప్పుడు. కానీ ఇప్పుడు అలాంటి మంచి తరం ఉందా? నేను అనుకుంటాను మంచితరం అనేది మన తల్లిదండ్రుల యుగంతో అయిపోయిందని నేను అనుకుంటా. మంచితరం అనేది మన తల్లిదండ్రుల యుగంతో అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్న కాలం అంతా కూడా మంచితరము కాదు. కనుక చాలా విషయాల్లో మన జ్ఞానము పొంది ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. ముఖ్యంగా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క భయభక్తులు కలిగి లేకపోతే, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లేకపోతే ఎవరు వస్తారు? మనందరూ తెలిసింది, అపవాది అవకాశం ఉంటుంది. అపవాదికి అవకాశం ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడు? మంచి విషయాలు చెప్తాడా? ఆ రోజు హవ్వకి ఏం చెప్పాడు? నీవు ఈ ఫలాన్ని తింటే దేవదూతల వంటి స్వభావాన్ని కోల్పోతావని నీకు ఈ పరిధిని ఏర్పాటు చేశాడు నీ దేవుడు, కనుక దాని జోలికి వెళ్ళొద్దని చెప్పాడు అని చెప్తే నమ్మేసింది. ఎందుకు నమ్మేసింది? మేబీ దేవుడు అంటే అవగాహన లేకో, లేదా దేవుడు ఒక నిబంధన పెట్టాడు, చాలా క్రమశిక్షణతో ఉండాలి, దేవుడు మళ్ళీ వస్తాడు, ఆయన మా కోసం వస్తాడు కాబట్టి ఆయన ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండాలి అని అనుకుంటే ఆ మనిషి చేస్తుందా? చేసిన మనిషి చేసినట్టుగా ఉందా? ఆ పాపాన్ని పక్కకండించింది. చూసారా?
అంటే దేవుని యొక్క భయం మన లేకపోతే, దేవుడు ఆ రోజు మళ్ళీ సాయంకాలం సమయంలో మన మధ్యకు వస్తాడు మన పరమ తండ్రి అని అనుకుంటే అవన్నీ అపవాదం మాట ఉంటుందా? ఉంటుందా? నిజంగా అదే కరెక్ట్ అంతే, అసలు నా దేవుడు వస్తాడు కదా, నా తండ్రి వస్తాడు, అడుగుదాం నా తండ్రిని, అయ్యా ఇది దేవదూతల స్వరూపాన్ని కోల్పోతానంట కదా, తినకపోతా అని అడిగితే దేవుడు చెప్పడా? అంటే ఆ కొద్ది క్షణం కూడా ఆగలేకపోయింది అపవాద క్రియల వల్ల. ఈ కలహములు, గొడవలు, ఈ యొక్క పరిస్థితులు మన ఆ కొద్ది క్షణాన్ని, దురాశను కానీ ఆ కోపాన్ని కానీ అణుచుకోలేకపోవడం వల్ల ఎన్ని రకాల సమస్యలు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నాయో. కనుక ఆ రోజు హవ్వ చేసిన పాపము ఈరోజు మనల్ని చేయొద్దని చెప్తూ ఉన్నాడు. చేస్తే ఏంటి? చేస్తే ఏమైపోద్ది? ఎందుకంటే అదే పాత నిబంధన గ్రంథంలో మనకి హవ్వను తెలియజేశాడు. అంటే మనకు చెప్తున్నాడు, ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడు ఏదో మనకు కంటికి కనపడిన విధంగా తెలియచేయాలని దేవుడు ఆశపడట్లా. మనం ఎలాంటి బలహీనులమో, ఏ విషయంలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో సృష్టికర్తకు తెలుసు. కాబట్టి మనకి దృశ్యరూపేణ లేదా ఉపమాన రీతిగా ప్రతిదీ తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ క్షణంలో అవ్వని ఉదాహరణగా తెలియచేశాడు. దేవుని భయం లేదు, దేవుడు మళ్ళీ వస్తాడు రెడీగా ఉండాలని లేదు. మనం కూడా అలా ఉండకూడదు. దేవుడు రెండవ రాకడ ఈ సమయంలో వస్తాడు, ఆయన రెండవ రాకడలో ఈ భూలోకానికి వస్తాడు, మధ్యాకానికి వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు అని మనం అవ్వలాగా జ్ఞానముగా లేకపోతే, అవ అజ్ఞానంగా ఉన్నట్టు మనం కూడా ఉంటే ఆమె కోల్పోయినటువంటి పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ఆమె పొందుకున్నటువంటి పరిస్థితులు ఏంటి మనందరికీ తెలుసు. కనుక మనం అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. సాయంకాలమున ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి వాళ్ళతో సరదాగా సమయము గడుపుతాడన్న విషయాన్ని ఆమె గమనించలేకపోయింది. మనం కూడా అలా ఉండకూడదు. ఎందుకంటే రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు వస్తారు అనే విషయాన్ని గమనించి ఓపిక కలిగి, ఎవరు ఏమి చెప్పినా, ఏ విషయాలు నువ్వు చూసినా, దేవుని యొక్క కొలమానంలో లేనిది ఏ ఒక్కటి నీ కళ్ళ ముందు కనపడనా ఆశ కలిగి ఉండవద్దు, దురాశ కలిగి ఉండవద్దు. కొంతకాలం ఓపిక కలిగి దేవుడి యొక్క రెండవ రాకడ కోసం మనం ఎదురు చూస్తే భూలోకంలో ఉన్నది సరైనదా లేదా దేవుడు చెప్పినది సరైనదా అనేది క్లియర్గా దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఆమేన్. కనుక హవ్వ వలె కాకుండా మనం ఏం చేద్దాం? ఓపికతో ఎదురు చూద్దాం. ప్రతి దాని దురాశతో మనం చూడకూడదు. ఎందుకంటే దేవుని సవితము యేసయ్యను సహితము కొత్త నిబంధన గ్రంథంలో అపవాది శోధించాడు. నువ్వు ఇలా చేస్తే, నువ్వు నాకు మోకాళ్ళు పట్టుకుంటే, నా కాళ్ళకి నువ్వు సాగిలి పెడితే ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. దేవుని కంటే మనం ఎంత మాత్రం మిక్కిలైన వ్యక్తులు మనం. కనుక దేవుని శోధించిన వాడు మనల్ని కూడా శోధిస్తాడు. ఏ రకంగా శోధిస్తాడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ హెచ్చు అయిన విషయాలను చూపించి ఘనమైనటువంటి విషయం అంటే లోక సంబంధమైనవి చెప్తున్నాను నేను. లోక సంబంధమైనటువంటివి లేదా ఒక వ్యక్తి ఒక లక్ష, వాళ్ళకి ఒక 5 లక్షలు ఉన్నాయనుకుందాం. మన కనీసం ఆ భర్త ఆయనకున్న స్థాయిని బట్టి లేదా ఆ వ్యక్తి ఆయనకున్న పరిస్థితిని బట్టి రోజుకి 500 లేదా 1000 రూపాయలే సంపాదిస్తున్నాడు అనుకున్నాం. అందుకని దాన్ని మనం ఎలా చూడాలంటే, దాన్ని హెచ్చుగా చూసి మనకు సంబంధించినటువంటి దేవుడు మనకి జతపరిచినటువంటి వ్యక్తుల్ని లోకుగా చూసి మన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఈ లోకంలో, ఈ రోజుల్లో, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి చోట వెచ్చలవిడిగా జరుగుతున్న అవే విషయాలు. కనుక చాలా విషయాన్ని ఓపికగా చూసి నిలబడపోతే చాలా పరిస్థితులు మనం కోల్పోతాం. పొరుగు వారిని ఆశించడం అనేది చాలా దురాశ. మనం ఆశించకూడదు, ఎట్టి పరిస్థితులు ఆశించకూడదు. ఆశించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు, ఒక 2 వ్యక్తుల గురించి మనం జ్ఞాపం చేసుకుందాము. ఆశించిన వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో. ఎందుకంటే ఒక విషయం పైన మనం ఆశిస్తే, అంటే మనకు కలిగినది మనకుంటే పర్లే, దానికి మించి కొంచెం దాని మీద ప్రీతి కలిగినా అది ఆశే. ఆశ ఏ విధంగా మారుతుంది? దురాశగా మారుతుంది. ఆ దురాశ గర్భము ధరించి పాపను కంటది. పాపాన్ని కన్న తర్వాత పాపం ఏమవుతుంది? పరిపక్వత చెంది మరణాన్ని కంటుందంట. చూసారండి, ఆశ ఎక్కడి వరకు వెళ్ళింది? మరణం వరకు వెళ్ళింది. మన మరణము ఈ లోకంలో తగుమాత్రంగా ఉండకూడదు, కానీ లేదా ఒక గమ్యము లేనిదిగా మన మరణం ఉండకూడదు. దేవుని రాకడ వరకు లేదా ఆయన తీసుకొని పోయేంత వరకు మరణమా ఉండాలి. మన చేతిలో మన మరణం ఉండకూడదు, మనం చనిపోకూడదు, లేదా అపవాది కొరల్లో మనం ఉండకూడదు. దేవుని చేతని మాత్రమే మనం కొనుక్కోబడాలి. అంటే మరణం వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. మరి అలా చూడకపోతే తెలగా ఈ లోకంలో నువ్వు దురాశ కలిగి ఉంటే ఏ విధంగా గెహాజీని మీరు గమనించే ఉంటారు.
గెహజీ యొక్క వ్యక్తి జీవితం. ఆయన మంచి పరిచారకుడుగా ఎలీషా దగ్గర ఉన్నారు. మరి ఉన్నటువంటి ఈ వ్యక్తి చాలా గొప్పగానే చాలా ప్రధానంగా పరిచర్య చేస్తూ ఎలీషా గారి యొక్క అద్భుతాలన్నీ చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈయన. మరి అన్నీ చూస్తున్న వ్యక్తి ఆ అద్భుతాలన్నీ లేదా మహిమ కార్యాలన్నీ దేవుని యొక్క మహిమ ఐశ్వర్యం చెప్పిన జరుగుతున్నాయని గమనించాలి కదా. కానీ గెహజీ చేసినటువంటి ఆయన కలిగినటువంటి ఆశ ఏంటి తెలుసండి? నయమాను బహుకరించినటువంటి వస్తువుల్ని తీసుకోవడానికి ఆశపడ్డాడు. చూద్దాం ఒకసారి ఆ విషయాల్ని. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20-29. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయిన కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందునని అనుకుని నయమానును కలుసుకున్నటకే పోవచ్చుండగా. ఆపండి, చాలండి. చూసారండి ఎంత ఎలాగా చెప్పాడు అంటే ఎలీషా గారు. ఎందుకంటే నయమానుకు కలిగినటువంటి స్వస్థత వలన ఎలీషా గారికి బహుకారంగా కొన్ని వస్తువులు తెలియచేస్తుండగా ఎలీషా గారు తెలియచేసిన మాట అంటే, భౌతికమైనటువంటి ఘనత నా దేవుడు ఎన్నుకోడు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఘనతనే నా దేవుడు ఎన్నుకుంటాడని తెలియపరిచి ఆయన ఇస్తున్నటువంటి ఆ బహుకరణలు ఎంత మాత్రం ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు. అంటే నయమానికి తెలియజేసిన విషయం ఏంటి? దేవుని యొక్క రక్షణలోకి రమ్మని, ఇవన్నీ నాకేం వద్దు కానీ ఇదంతా కూడా దేవుని కృప వలనే అని ఒక పరోక్షంగా తెలియచేశాడు. మరి గమనించాడు కదా, ఇవన్నీ చూశాడు కదా. చూసినటువంటి వ్యక్తి ఏం చేశాడు? మేబీ ఇన్ని సంవత్సరాల నా ప్రయాణంలో, ఇన్ని సంవత్సరాల నా జీవితంలో కొంతైనా నేను సంపాదించుకోలేదే అని అనుకున్నాడేమో. ఒకవేళ పరుగునే వెళ్ళిపోయి నయమాను ఇస్తున్నటువంటి ఆ వస్తువుల్ని ఆ యొక్క బంగారాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. మళ్ళీ అక్కడ ఏం చెప్పాడు? ఎలీషా గారి మీద దైవదాసులు బహుకరించడానికి మళ్ళీ మనసు మార్చుకుని అవి తీసుకురమ్మన్నాడు, సమర్పించమన్నాడని చెప్తున్నాడు. అంటే ఆశ కలిగింది కదా. మరి ఆశ కలిగితే మరి ఆ యొక్క పరిస్థితి ఏంటి? మరి ఒకప్పుడు ఆశ కలగనకు ముందు, ఆశ కలిగిన తర్వాత ఆ వ్యక్తి జీవితం చూస్తే దేవుని యొక్క బలిపీఠం చెంత, దేవుని యొక్క దాసుని దగ్గర గొప్ప ఐక్యత, ఆధిక్యతను కలిగినటువంటి గెహజీ ఎప్పుడైతే ఆయన యొక్క జీవితంలో దురాశ కలిగిందో, అత్యాశ కలిగిందో, లేదా లోకానికి సంబంధించిన ఆ ఆశకి ఆశ్రయం ఇచ్చాడో, ఏం జరిగిందండి? ఏం జరిగింది? నయమానికి కలిగినటువంటి కుష్టి అంతా కూడా గెహజీకి సంక్రమించడం జరిగింది. దేవుడు ఊరుకుంటాడా? దేవుని యొక్క మాట లేకుండా ఏదైనా జరుగుతుందా? ఏమీ జరగదు. కనుక మనం ఏం చేయాలి? గెహజీ వలె మనం ఉండకూడదు. గెహజీ వలె మనం ఉండకూడదు. ఎందుకంటే మన యొక్క విశ్వాస ప్రయత్నం, మన యొక్క విశ్వాస జీవితము తుద వరకు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. కొంతకాలము ప్రయాణం చేసి మరికొంతకాలము మన జీవితంలోకి అత్యాశ ప్రవేశించడం ద్వారా మన ఆత్మీయ స్థితిని మనం పోగొట్టుకోకూడదు. అది ఎంత మాత్రం సరైన విషయం కాదు. మన యొక్క ప్రయాణం కొద్ది అడుగులు మాత్రమే ఉంది. ఆ కొద్ది అడుగులు మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. కనుక మనం ఏం చేయాలి? ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే, మనకు చిన్న కుమారుడు గురించి మనందరూ తెలిసిందే. ఉపమానాల్లో దేవుడు తెలియపరుస్తుంటాడు కదా. అంటే అదే అధ్యాయంలో 4-5 చోట్ల ఆ చిన్న కుమారుడు గురించి, ఆ పైన అధ్యాయం గురించి దేవుడు చాలా ఉపమానాలు తెలియచేస్తూ ఉంటాడు. అంటే మనకు అర్థం కావాలి కదండి, చాలా విషయాలు మనకు అర్థం కావాలి. ఎక్కడ మనకు అర్థం కావేమో అని చెప్పేసి చాలా విషయాలు వివరంగా తెలియచేస్తూ ఉంటాడు. ఒకసారి తీయండి లూకా సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. పదిహేను 12 వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడుగగా
అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసిన. చాలండి. చూసారా, ఏ ఆస్తి తండ్రి దగ్గర ఉంటే ఏంటి సమస్య? ఆ ఆస్తి ప్రతి విషయాన్ని ఆలోచించగలిగే వ్యక్తి దగ్గర ఉంటే ఏంటి సమస్య? నీకు జ్ఞానం లేదు, దాన్ని నువ్వు సరి చేయలేవు. అలాంటప్పుడు నీకెందుకు? కానీ చిన్న కుమారుడు ఏం కాడు, ఆస్తి కావాలన్నాడు. సరే అని చెప్పి ఇచ్చేసాడు, వెళ్ళాడు, ఇష్టం వచ్చినట్టు చేశాడు. చివరికి ఏం చేశాడు? పందులు పట్టు తినాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ రోజు మళ్ళీ తిరిగి తండ్రి వద్దకు చేరగానే మరి కౌగిలించుకొని గొప్పగా అతనికి విందు చేసి చేర్చుకున్నాడండి. ఈ రోజుల్లో నువ్వు తప్పు చేసి మళ్ళీ ఇంటికి వస్తే చేర్చుకుంటారా? భౌతికమైనటువంటి వ్యక్తులు మనం చేర్చుకుంటారా? నువ్వు అడిగిన 10 రూపాయలు లేదా నువ్వు అడిగిన 100 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వకపోతేనే మనతో మాట్లాడారు. అంటే బంధువులు సహితము భౌతికమైనవే. బంధువులు సహితము మనకి దేవుడికి మించిన వ్యక్తులు కాదు. దేవునికే మన ప్రధానమైనటువంటి స్థానం ఇవ్వాలని ఖచ్చితంగా చెప్తుంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళ స్వభావాలు అలాంటివి కాబట్టి వాళ్ళని మనం ప్రధానంగా తీసుకోవద్దని చెప్తూ ఉంటాడు. వ్యక్తుల స్వభావాలు అల్పమైనవి. మనం ఇస్తే మనతో ఉంటారు, ఇవ్వకపోతే మనతో ఉంటారు. కనుక వాళ్ళని పక్కన పెట్టి దేవుణ్ణి వెంబడించాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. చూసారండి, అంటే ఆశ కలిగి దానితో వాటన్నిటిని కూడా మేము తీసుకుని దూరానికి వెళ్ళిపోయి అభివృద్ధి పొందుదామని అనుకున్నాడేమో. గొప్ప ఇన్వెస్ట్మెంట్ చేసి వ్యాపారం చేసి ధనము సంపాదించి గొప్పగా ఉందామని అనుకున్నాడేమో. చేయగలిగాడా? ఆయన జ్ఞానం ఎలాంటిదో దేవుడు తెలుసు. ఆ వ్యక్తి యొక్క జ్ఞానం ఎలాంటిదో దేవుడు తెలుసు కాబట్టి తండ్రి దగ్గర అలపెట్టాడు. నా జ్ఞానము గొప్పది, నేనో గొప్పవాడిని అని నువ్వు దేవుని యొక్క చేతుల నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం నువ్వు చేసావనుకో, ఏమవుతుంది? ఈ లోకము చూసాం కదండి, పందులు పొట్టు తినడానికి సహితము ఆ వ్యక్తి కష్టపడాల్సిన పరిస్థితి. కనుక మన ఆ వ్యక్తుల ఇద్దరి జీవితాలు మనం గుర్తుపెట్టుకుని ఆశ కలిగి ఉండకూడదు. ఆశ కలిగిన జీవితం ఇటు రీతిగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. కనుక మనం ఏం చేయాలి? ఇంకొక విషయం మనం గమనించినట్లయితే అమ్మోను యొక్క జీవితాన్ని గురించి గుర్తుపెట్టుకుని 2వ సమూయేలులో మనకి ఒకసారి గమనించినట్లయితే 13వ అధ్యాయంలో ఆశ ఒక వ్యక్తి యొక్క స్థితిని ఏ విధంగా దిగజారుతో చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు 13వ అధ్యాయము 1వ వచనం. ఒక్క నిమిషం వద్దులేండి, మీరు చదవద్దు, నేను మామూలుగా చెప్పేస్తానండి. 2వ సమూయేలు మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో 13వ వచనంలో మనకి గొప్ప విషయాన్ని తెలియపరిచాడు. అక్కడ ఏంటంటే అమ్మోను గురించి. అమ్మోనుకు కలిగినటువంటి దురాశ ఎంత దారుణమైన దురాశ అంటే ఆ యొక్క దురాశ కలిగినటువంటి ఫలితం ఏంటన్నది ఈ విషయంలో గమనిద్దాం. ఏంటి అక్కడ ఈ విషయం? అంటే అతని యొక్క సహోదరి యొక్క అతని కుమారుడు ఒకసారి చూద్దామండి. అబ్షలోమునకు తామారుని ఒక సుందరవతి యొక్క సహోదరుడుగా దావీదు కుమారుడు అమ్మోను ఆమెను మోహించిన అన్నాడు. చూడండి ఒకసారి, అబ్షలోము అలాగే అమ్మోను. మీరు గమనించండి, ఈ వాళ్ళ మధ్య తామారు అనే ఒక స్త్రీ, తామారు అనే స్త్రీ, ఆ తామారు అనే స్త్రీని ఈ అమ్మోను అనే వ్యక్తి మోహించడం అనేది జరిగింది అక్కడ. అంటే ఈ మోహించడానికి ప్రధానమైన వ్యక్తి ఎవరనుకున్నారు? ఒక కపట మిత్రుడు ఉన్నాడు. ఎవరు కపట మిత్రుడు కింద ఉండే చూడండి ఒకసారి. యెహోనాబాదు అనే కపట మిత్రుడు ఎలాంటి వ్యక్తి అంటే, మనం స్థిరంగా ఉండాలనుకున్నా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో భయభక్తులతో బతకాలనుకున్నా, దేవుని కొనవానంలో ఉండాలని అనుకున్నా, ఇలాంటి కపట మిత్రులు మనతో ఉంటారండి. గమనించాలి. కపట మిత్రులు ఏం చేస్తాడంటే తామారుకి అమ్మోనికి మధ్య నిలబడి ఈ యొక్క అమ్మోను చెడిపోవడానికి ప్రధాన వ్యక్తిగా నిలబడి ఉన్నాడు. పాపం ఏ విధంగా చేయాలి, తామారుతో ఏ విధంగా కూడాలి, ఏ విధంగా
ఈ యొక్క ఈ దురాశకి ఏ విధంగా ప్రాణం పోసాడంటే, యెహోనాబాదు చాలా కపటమిత్రుడు అనమాట. మరి ఆయనకు కలిగినటువంటి ఆశ వల్ల ఏం జరిగింది? తర్వాత ఈ అధ్యాయం చివరిలో మనం చూసినట్లయితే అబ్షలోము ఏం చేశాడండి? తర్వాత ఊరుకున్నాడా? అబ్షలోము ఊరుకోలేదు, చంపేశాడు. ఎవరిని? అమ్మోని చంపేశాడు. కాబట్టి ఈ యొక్క అంటే వావి వరుసలు లేకుండా ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరు ఆయన మరణానికి కారణమైంది. మరి ఆ వావి వరుసలు రాకపోవడానికి, ఆ మనిషి ఆ యొక్క స్థితిని కోల్పోవడానికి కారణం దురాశ. అంటే మన కంటికి కనబడిన ప్రతిదాన్ని కూడా మనం ఆశించకూడదు. మన కంటికి కనబడిన ప్రతిదాన్ని కూడా, అంటే ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సొంతంగా మన నిర్ణయాలు తీసి చిన్న కుమారులాగా మన దేశాల్లోకి మనం పోకూడదు. లేదా మన కళ్ళకి కనిపించింది సౌందర్యంగా ఉందని, మన కళ్ళకి కనిపించింది మనం అనుభవించాలని అమ్మోని వల్ల మనం ఉండకూడదు. గెహజీ వలె దేవుడు అనుగ్రహించిన వాటి విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండకూడదు. మరి కలిగి ఉంటే ఏమవుతుంది? ఆ ముగ్గురు వ్యక్తుల జీవితము ఎట్టి రీతిగా ఉంది మనందరికీ తెలిసిందే. కనుక దేవునికి మనకి కేవలం కొంత దూరం ఉంది కాబట్టి ఈ కొంత దూరం మనం ఓపికతో ఎదురు చూద్దాం. ఒకవేళ ఓపికతో ఎదురు చూస్తే మన జీవితం ఎట్లా ఉంటుందంట? ఎలా ఉంటుందంటే సార్ మనం గమనించవద్దు. ఒకసారి మొదటి దినవృత్తాంత గ్రంథం అని తీసినట్లయితే అక్కడ యెబేజుకు కలిగినటువంటి ఆశ, ఆయనకి ఆశ ఏముంది? ఆయనకి దేవుని పట్ల చాలా ఆశ కలిగి ఉంది, ఆశని కలిగి ఉండాలి. అలాగే కోరహ కుమారుల గురించి కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఒకసారి తీయండి, కీర్తన రాసినటువంటి గ్రంథము 42వ అధ్యాయము 1-2 మనం చదివినట్లయితే కోరహ కుమారులు ఎట్టి రీతిగా ఆశని కలిగి ఉన్నారు. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు యెహోవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. చాలండి, చూసారండి కోరహ కుమారు యొక్క ఆశ ఎట్టి రీతిగా ఉంది, అక్కడ ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క ఆశ ఎట్టి రీతిగా ఉంది. ఇంకా మనం గమనించినట్లయితే దావీదు కలిగిన ఆశ వరకు కూడా 61వ అధ్యాయంలో తెలియపరిచాడు. ఇక్కడ దావీదు యొక్క ఆశ ఎట్టి రీతిగా ఉంటుంది? దేవుని పట్ల ఆశే ఉంటుంది, పరిశుద్ధమైన ఆలోచనలే, దేవుని స్తుతించాలని, దేవుని గణపరచాలని, ఆయన సింహాసనం ఎదుట ఆయన కుమారులుగా ఆయనకు నచ్చినటువంటి వ్యక్తులుగా ఉండాలని వాళ్ళ యొక్క ఆశ, కోరహ కుమారుల యొక్క ఆశ, దావీదు గారి యొక్క ఆశ. మనం ఇటు రీతి ఆశ కలిగి ఉండాలి, కానీ ఆ వ్యక్తుల వలె మనం దురాశను కలిగి ఉండి అత్యాశను కలిగి ఉండి మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే మన ముందు కొన్ని రోజుల ప్రయాణమే ఉంది అని గ్రహించి మనం ఒక్కసారి ఆలోచించమని ముందుకెళ్ళినట్లయితే దేవుని యొక్క ప్రసన్నతలో మనం ఉండగలుగుతాం. లేదంటే దేవుని యొక్క ప్రసన్నత మనం కోల్పోయినట్లయితే, ఎందుకంటే మన జీవితంలో మొదట మన యొక్క విశ్వాస ప్రయాణం ఎటు రీతిగా ఉంది మనందరికీ తెలిసిందే. దేవుని అంటే భయము, దేవుని వాక్యం అంటే మనకు భయము, దేవుని సంఘం అంటే భయము, దైవ సేవకుల మాట అంటే మనకి బాగా గౌరవము, ఇవన్నీ ఒకప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఉన్నవే. కానీ రాను మన విశ్వాస ప్రయాణంలో విశ్వాసం సన్నగిలిపోతూ ఉన్న క్రమంలో మనకు దేవుడే అంటే నమ్మకం కోల్పోతున్నాం, పరిశుద్ధాత్ముడు అంటే భయం కోల్పోతున్నాం, దేవుని సన్నిధి అంటే భయం కోల్పోతున్నాం, దేవుని వాక్యం అంటే భయం కోల్పోతున్నాం. అవన్నీ కోల్పోవడం వల్లే మన జీవితంలోకి ఎవరు వస్తున్నారండి? అపవాదం వస్తుంది. ఆ రోజు హవ్వకు చూపించింది ఫలము, ఈరోజు మనకు చూపిస్తుంది లోకాశలు. కనుక వాటన్నిటిని కూడా మనం ప్రధానమైనవి లేదా శాశ్వతమైనది అని అనుకుని ఉంటే గెహాజీకి కలిగిన పరిస్థితి కోల్పోతాం. మన స్థితి నిమిత్తమైనది, మన స్థితి అల్పమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనల్ని దేవుడు ఘనతగానే ఎంచాడు. కాబట్టి భయముతో భక్తితో మనకు బ్రతకాలి. ఒకప్పుడు విశ్వాసం మనకు ఇప్పుడు లేదు, ఒకప్పుడు పరిశుద్ధత మనకు జీవితంలో ఉందా? లేదు. ఒకప్పుడు భయం అంటే ఉందా? లేదు. ఎందుకు లేదు? లోకాశలు, కుటుంబం మీద ఆశలు, బిడ్డల మీద ఆశలు, అదంతా కూడా దేవుని సన్నిధి పట్ల క్రమముగా ఉన్న ఆశలు అయితే పర్లేదు, కానీ లోకమానికి సంబంధించిన ఆశలుగా ఉంటే దేవుడు ఎంత మాత్రం ఎంచడు. కనుక ఈ లోకములో మనందరము కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి. పూర్వము కోల్పోయిన పరిశుద్ధత, పూర్వము కోల్పోయినటువంటి ఆత్మీయత మనందరం పొందుకోవాలి. దేవుని రాకడలో మనందరము కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలని ఇంతటి వాక్యం దేవుని పట్ల మీ అందరికీ దేవుని పట్ల తెలియజేస్తున్నాం. కనుక ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.